కి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు ఎల్డీఎఫ్ దాదాపుగా 35 స్థానాలకే సరిపెట్టుకుంది. అంటే దాదాపు 50 నుంచి 55 స్థానాలు, 50 నుంచి 60 స్థానాల వరకు కూడా గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినప్పటికీ కూడా 35 నుంచి 36 అంటే 36 స్థానాలకే పెట్టుకుంది. సో ఇక కేరళ రాష్ట్రంలో చూస్తే మాత్రం యూడీఎఫ్ చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనబరుస్తుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఆసక్తి. ఒకవైపు కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వారి అనుచర వర్గం మొత్తం కూడా ప్రచారం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన అనుచర వర్గం ప్రచారం చేసుకుంటుంది. అదేవిధంగా రమేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, సీనియర్ నేత, ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది. సో అది ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు అనేది కూడా మనకి రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అస్సాం చూస్తే అస్సాం మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుంది, మరోసారి యాట్రిక్ విజయం నమోదు చేస్తుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్పాయి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తే 100కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి మరి 100కు పైగా స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం అయితే ఉంది. మరోసారి హిమంత్ బిశ్వశర్మ ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ 23 స్థానాలకు సరిపెట్టుకుంది. దాదాపుగా 50 నుంచి 55 స్థానాల వరకు కూడా గెలుస్తుంది అని చెప్పేసి కూడా సర్వేలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా అస్సాం వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, అక్కడ అమలు చేస్తున్నటువంటి హామీలు అస్సాంలో కూడా అమలు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా అక్కడ అస్సాం ప్రజలు బీజేపీకి దాదాపుగా పట్టం కట్టారు. సో మూడోసారి బీజేపీకి అధికారం ఇచ్చారు. 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నారు. సో అదేవిధంగా ఒకసారి పుదుచ్చేరి చూసుకుందాం. పుదుచ్చేరి చూస్తే కూడా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరుస్తుంది. దాదాపు 20కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ